వెల్కమ్ టు పల్లవి టీవీ. ట్రైనీ ఐపీఎస్‌లకు సంబంధించిన ఇష్యూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సో, నేషనల్ పోలీస్ అకాడమీలో జరుగుతున్నటువంటి శివరాంపల్లిలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఇద్దరు ట్రైనీ ఐపీఎస్‌ల మధ్యల ఈ రిలేషన్ అట్లాగే ఆమె ఈయన మీద ఆరోపణలు చేయడం, ఈయన ఆమె మీద ఆరోపణలు చేయడం 2 ఆమె కంప్లెయింట్ కాపీ బయటకొచ్చింది. అట్లాగే ఇతను సూసైడ్ నోట్ అని రాసినటువంటి ఒక కాపీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. అసలు ఏంటి విషయం ఏంటి అనేది మనం చూస్తే ట్రైనీ ఐపీఎస్‌గా ఉన్నటువంటి ఒక లేడీ ఆల్రెడీ ఆమె వివాహిత అని చెప్తా ఉన్నారు. సో, ఆమె కానిస్టేబుల్ నుంచని ఐపీఎస్ దాకా ఎదిగినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఎవరైతే వ్యక్తి ఉన్నారో మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆమెను వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు. తన రూమ్‌లోకి వచ్చి జుట్టు పట్టుకొని నానా హంగామా చేస్తా ఉన్నాడు. లైంగికంగా వేధింపులు చేస్తా ఉన్నాడు అనేది ఆమె కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సో, అట్లాగే నిన్న విచారణ కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేశారు. అందులో ఆ విచారణ కమిటీలో కూడా ఉదయ్ కృష్ణారెడ్డే నిజంగా ఇవంతా నిజమేనని తేలింది. ఆయనను సస్పెండ్ చేసినట్లు కూడా మనకు వార్తలొచ్చినాయి. సో, ఆ తర్వాత ఆయన తీవ్ర మనస్తాపానికి లోనై సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. నిజానికి వార్తలొచ్చిన వెంటనే అతన్ని హాస్పిటల్ తీసుకుపోయారు. ఎస్ఆర్ నగర్‌లో హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడున్నటువంటి డాక్టర్లు టెస్టులు చేస్తే సూసైడ్‌కి సంబంధించి అంటే పాయిజన్‌కి సంబంధించిన శాంపిల్స్ ఏమీ అతను టెస్ట్‌లో బయటపడలేదు అనేది తెలిసింది. అతను మద్యం అట్లాగే శానిటైజర్ తాగినట్టు కూడా కొన్ని వార్తలొచ్చినాయి. సో, ఇది ఇట్లా ఉంటే ఆయన రాసిన సూసైడ్ నోట్ ఏదైతే ఉందో నోట్‌లో కొన్ని కీలక అంశాలున్నాయి. అవేంటో చూద్దాం. సో, ఈయన సూసైడ్ నోట్‌లో ఏం రాసినంటే ఐ యామ్ ఉదయ్ కృష్ణ సో అండ్ సో. సో, ఆమెతో నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. ఆ తర్వాత ఆమెకు పెళ్లి జరిగింది. పెళ్లయిన తర్వాత కూడా రిలేషన్‌షిప్ కొనసాగించడానికి ఆమె ఎక్కువ ఇంట్రెస్ట్ చూపింది. మొన్న కూడా షీ ఓన్లీ కమ్ టు మై రూమ్ ఆస్క్డ్ మీ మేడ్ టైమ్ ఇన్ చాట్ టు ఓపెన్ మై డోర్. She only come to my room and initiate fight. I recorded them in my phone. సో, ఆమెనే నా రూమ్‌కొచ్చింది. ఆమె కావాలని నన్ను వేధింపులకు నా కన్సర్న్ లేకుండా నన్ను హగ్ చేసుకుంది. నన్ను కిస్ చేసింది. సో, ఇట్లాంటి వాటన్నిటికి పాల్పడింది. నేను దాన్ని రికార్డ్ చేసి వాళ్ళ ఆయనకు పంపించిన. మీ మీ వైఫ్ ఇట్లా చేస్తా ఉంది అని పంపించా. నేను ప్రూఫ్ కోసమే అవి రికార్డ్ చేసిన. అవి నా ఫోన్‌లో మొత్తం పూర్తి ఆధారాలున్నాయి. ఈ నా సూసైడ్‌కి కారణం మొత్తం నలుగురు. ఈమె, వాళ్ళ భర్త, ఇంకొక ఇద్దరు పేర్లు రాసిండు ఆ సూసైడ్ నోట్‌లో. సో, మొత్తానికి ఈ నోట్ బాగా వైరల్ అయింది. ఈయన నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒక స్టేట్మెంట్ పెట్టాడు. ద కంప్లెయింట్ అండ్ రూమర్స్ అగైన్స్ట్ మీ ఆర్ బేస్‌లెస్ అండ్ అన్‌ట్రూ. ఐ ఫుల్లీ ట్రస్టెడ్ ద లీగల్ ప్రాసెస్ అండ్ బిలీవ్ జస్టిస్ విల్ ప్రివైల్. ఐ హంబ్లీ అర్జ్ ద మీడియా టు కన్ఫర్మ్ ఫ్యాక్ట్స్ బిఫోర్ రిపోర్టింగ్. ఎం. ఉదయ్ కృష్ణారెడ్డి. సో, ఇది కథ. సో, నిజానికి ఆమె తప్ప, ఈయన తప్ప. ప్రస్తుతానికి నన్ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక మహిళకు సంబంధించి వేధింపులనేది ప్రభుత్వం అటు చట్టం గాని, ప్రభుత్వం గాని సీరియస్‌గా తీసుకుంటది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను సస్పెండ్ చేసిర్రు. సస్పెండ్ చేసినట్టు తెలుస్తా ఉంది. సో, సర్వీస్‌లో జాయిన్ కావాలా? లేదంటే ఆయనను సర్వీస్ నుంచి పక్కకు పెడతారా అనేది డీఓపీటీ చేతిలో ఉంది అనేది చెప్తా ఉన్నారు. సో, మొత్తానికి ఇందులో నిజంగా ఒక అమ్మాయి కన్సర్న్ లేకుండా ఒక ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ అట్లా చేస్తాడు అనడానికి ఊరికేనే ఎవరు వేరే వాళ్ళతోని పోయే పరిస్థితి ఉండదు కదా! ఆయన కూడా కానిస్టేబుల్ నుంచని పై స్థాయి దాకా పోయిండనేది ఒక వర్షన్ చెప్తా ఉన్నారు. కష్టపడి ఆ జాబ్ విలువ ఏంటో తెలిసిన వ్యక్తి. సో, అట్లెందుకు బిహేవ్ చేస్తాడనేది కొంతమంది చెప్తా ఉన్నారు. నిజంగా ఆ మహిళ వైపు నుంచే తప్పుండొచ్చని ఇంకొంతమంది చర్చ జరుగుతా ఉంది. సో, 2 వర్గాల మధ్య ఈక్వల్‌గా జరుగుతా ఉంది. సో, ఏంటి మళ్ళా ఉన్నట్టుండి ఆ వేధింపులకు ఎందుకు పాల్పడ్డాడాయనే? సో, ఆమెకు, ఈయనకి ఎట్లాంటి సంబంధాలున్నాయనేది మనకు తేలాల్సి ఉన్నది. సో, ఇది ఇట్లా ఉంటే ఇందులో ఒక కీలక అంశం ఏంటంటే, దీనికి సంబంధించి ఈరోజు పేపర్‌లో వచ్చిన ఒక అంశం చూద్దాం. ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్య నాటకం. అతిగా మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి ఉదయ్ కృష్ణారెడ్డి. రక్త పరీక్షలో కనిపించిన విష పదార్థం ఆనవాళ్లు. లైంగిక వేధింపుల కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. సంచలనం సృష్టించిన మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం చేసి ఆసుపత్రి పాలైనట్లు సోమవారం రోజంతా ప్రచారం జరగగా అదంతా నాటకమని, సానుభూతి పొందడం కోసమే ఇలా చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. జాతీయ పోలీస్ అకాడమీలో ఉదయ్ కృష్ణారెడ్డి తనపై లైంగిక వేధింపులు పాల్పడినట్లు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేయడంతో శనివారం రాత్రి అత్తాపూర్ పోలీసు కేసు నమోదు చేశారు. దీంతో ఆందోళనకు గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆదివారం అమీర్పేటలోని స్నేహితురాలి గదికి వెళ్ళాడు. అక్కడ ఆహారం తీసుకోకుండా అతిగా మద్యం తాగడంతో అపస్మారతకు చేరాడు. సోమవారం ఉదయం నిద్ర లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మంచం పక్కనే మద్యం సీసా, శానిటైజర్ ఉండడంతో ఆత్మహత్యకు యత్నించినట్లు భావించి అతని సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి మరికొందరు మిత్రులు
ఉదయం 9:30 గంటలకు ఎస్ఆర్ నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే అతనికి అత్యవసర చికిత్స అందజేసిన వైద్యులు రక్త నమూనాల పరీక్షకు పంపారు. ఆ రక్తంలో ఎలాంటి విషపదార్థం లేదని నివేదిక రావడంతో తనపై వచ్చిన వేధింపుల కేసును పక్కదారి పట్టించేందుకు ఉదయకృష్ణారెడ్డి నాటకం ఆడినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. మద్యం మత్తులోనే సూసైడ్ నోట్ రాసినట్లు భావిస్తున్నారు. జాతీయ పోలీస్ అకాడమీలో చోటు చేసుకున్న ఉదంతంపై దర్యాప్తు జరిపేందుకు అధికారులు అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారు. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపి ఉదయకృష్ణారెడ్డిపై తదుపరి చర్యలు తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అత్తాపూర్ పోలీసులు జాతీయ పోలీస్ అకాడమీలో అధికారులతో సమావేశమయ్యారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ సేకరించనున్నారు. నాపై ఆరోపణలు నిరాధారం. మహిళా ట్రైనీ ఐపీఎస్తో ఏడాదిగా తన స్నేహం కొనసాగుతుందని, తాను ఆత్మహత్యకు యత్నించడానికి ఆమెతో పాటు నలుగురు కారణమని ఉదయకృష్ణారెడ్డి లేఖలు పేర్కొన్నారు. సో ఇదంతా మనం చూసినాం ఇప్పటి వరకు. మొత్తానికి జరిగేది దీని మీద దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. మరి ఏం తెలుస్తారో, ఇందులో ఈయన ప్రమేయం ఉందా, ఈయన ప్రమేయం లేకుండానే అంతా జరిగిపోయిందా అనేది వేచి చూడాలి. మొత్తం ఇష్యూలో ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి వర్సెస్ ఇంకో మహిళా ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇష్యూలో ఎవరి తప్పని మీరు భావిస్తున్నారో కింద కామెంట్ చేయండి.